అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన నా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా పిఎస్సి చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారికి, అలాగే నా తోటి పిఎస్సి సభ్యులకు, ప్రధాన కార్యదర్శులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు, పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం మరి ఇంత విజయవంతం చేయడానికి మరి కళ్యాణ్ గారు ఎంతో నిబద్ధతతో మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మరి 31వ తారీఖు అక్టోబర్న మరి అశేషమైన మరి జనసంతోషంతో మరి కార్మికులకు మద్దతు ప్రకటించడం, అలాగే మరి ఈరోజు మరి నేనున్నానని ఒక్కరోజు మరి నిరాహార దీక్షకి మరి రావడం అనేది చాలా సంతోషం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుని మరి ప్రతిపక్షాలన్నిటితోనూ కూడా కమిటీ వేయమని చెప్పినప్పుడు ఇంతవరకు కూడా ఏ విధమైన కదలిక లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి విశాఖపట్నం ప్రాంతానికి కానీ అలాగే రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మరి రేపు ఇది ప్రైవేటీకరణ అయిపోతే మరి బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి మరి రిజర్వేషన్లు అనేది ఇప్పటికే అన్నీ కూడా మరి ప్రైవేటీకరణ అయిపోవడంతో మరి బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి మరి రిజర్వేషన్లు అన్నీ పోతాయి. ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని మరి జనసేన పార్టీ సంకల్పం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మరి జరిగి తీరాలని కోరుకుంటూ, అలాగే మరి ఈరోజు జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఎక్కడ కూడా మరి పార్టీలో నిబద్ధత లేదు. మరి మరి ప్రజల పక్షాన ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు వెన్ని విరిసే పరిస్థితి వేళ మరి ఓటీఎస్ విషయంలో కానివ్వండి, మరి ఇవాళ ప్రతి ఒక్క విషయంలో కూడా మరి జనాల్ని మరి సర్వనాశనం చేసే పరిస్థితి వేళ రాష్ట్రంలో ఉన్నది. మరి ఖచ్చితంగా మరి చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఇచ్చిన పిలుపుకి మీరు కూడా మరి మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. అలాగే మీ ఎంపీలు 25 మంది ఎంపీలు ఎవరైతే మరి 22 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి రాజీనామాలు చేయించి మరి ఈ రాష్ట్రానికి మరి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ని మరి ప్రైవేటీకరణ కాకుండా చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎంతసేపు చూసినా మరి దోపిడీ వ్యవస్థ, మరి ప్రతిదీ కూడా మరి దోపిడీలాగే ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క రోడ్డు లేదు, మరి ఎక్కడా కూడా మరి ఏ విధమైన అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి మరి బాధపడే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. దయచేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు వచ్చారో తెలియదు, కానీ మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదు, ఇక చూడడం కూడా ఇదే లాస్ట్ ఆయనకి. ఈవేళ ఇసుక విషయంలో కానివ్వండి, అలాగే ఏరక్ విషయంలో కానివ్వండి, వచ్చిన దాంట్లో సగం బ్లాక్ అయిపోతుంది, సగం కూడా ఈవేళ ప్రజలకి చేరడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ దామోదర్ సంజయ్ గారి కోసం మరి ₹1 ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లక్షల కోట్లు సంపాదించి ఈవేళ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తున్నారనేది ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన ఇవాళ కష్టపడి కష్టార్జితం ఈవేళ ₹1 ఇచ్చారు. అదే ముఖ్యమంత్రి ఈవేళ ఏం రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్క దాంట్లోనికి ఎన్ని విరిచి మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి అట్టడుగు స్థాయికి పంపించే పరిస్థితి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మళ్ళీ రియల్ ఎస్టేటర్స్ని కూడా మళ్ళీ 5% ఎకరానికి వచ్చే 5 మరి సెంట్లు మళ్ళీ గవర్నమెంట్ ఇది పట్టణాల్లో ఇవ్వమని చెప్పేసి అనే పరిస్థితి. ఎవరిని కూడా ఇక్కడ బతకనిచ్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మరి ఏదైతే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో అది ఖచ్చితంగా మరి ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని, మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు దీక్షకి విశేషమైన స్పందన ఇస్తూ మరి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ కాకుండా మరి చూడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.